ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న యువత పేరు సాధన నాయుడు. వీళ్ళ నాన్నకి 2 కూతుర్లు ఉన్నారు. ఇది అక్కమ్మ, ఇది జక్కమ్మ. మన దరిద్రం కొద్దీ వాళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్ లోనే ఉన్నారు. Oh shit, man. Oh shit, not. కింద చినిగిన జీన్స్, పైన లోపలున్న డ్రెస్ కనిపించేలా టాప్. అంటే కాంబినేషన్ అక్క. వా అక్క వా. అయినా ఇలా ఎక్స్పోజ్ వీడియోలు చేసేది ఎందుకు? రీచ్ కోసమేగా, ఫేమ్ కోసమేగా. అయితే నేను ఒక మంచి ఐడియా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఎక్స్పోజింగ్ రీల్స్ కంటే ఇంకా రోత చేసే వీడియోస్ కి మంచి రీచ్. సో వీడియోలాగా సర్ఫ్ ను పాన్లా తినే వీడియోలు చేసాం అనుకో, మంచి రీచ్ ఫేమ్ ఏం కర్మ, అడుక్కుంటే బిగ్ బాస్ లో కూడా పంపిస్తారు. ప్రస్తుతానికి జనాలకి తెలియని విషయం ఏంటంటే అక్క రీసెంట్ గా శారీల షాప్ ఓపెన్ చేసింది. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రమోషన్స్ కూడా కావాలి కదా, అందుకని సినిమా ప్రమోషన్స్ ని ఆదర్శంగా తీసుకొని ప్రమోషన్స్ కూడా కాంట్రవర్సీతో స్టార్ట్ చేస్తుంది. ఈ రోజులు రీల్స్ చేశావు, డబ్బులు రావట్లేదు అని ఇప్పుడు 100కి 200కి చీరలు అమ్ముకుంటున్నావా? ఎందుకయ్యా ఈ బతుకు? ఒకసారి చూడండి ఎలా మెసేజ్ చేసిందో ఈ అమ్మాయి. చూస్తున్నా. నాకెందుకో ప్రమోషన్స్ కోసం ఆ మెసేజ్ నువ్వే పెట్టించావేమో అని డౌట్. డౌట్ గా ఉంది. లేకపోతే ఆ మెసేజ్ లో పెద్ద వల్గారిటీ ఏం లేదు, లేకపోతే అబ్యూస్ చేసేలా ఏం వర్డ్స్ లేవు. అయినా సరే ఎందుకు హైలైట్ చేయాలి? అమ్మాయి అయ్యుండి మెసేజ్ చేసింది. అందులో తప్పే ఉంది. మాట్లాడే వాళ్ళకి, ఇలా కామెంట్స్ చేసే వాళ్ళకి మనం గట్టిగా రిప్లై ఇద్దాం. ఒక్క నిమిషం. రిప్లై ఫోన్ లో కదా అక్క ఇస్తారు, నువ్వు ఎక్కడికి లేచి వెళ్ళిపోతున్నావు? డబ్బులు ఎక్కువ. ఇది నువ్వు వాడికి రిప్లై ఇస్తున్నట్లేదక్క, నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని మాకు షో మింగుతున్నట్టుంది. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పాను. అక్కడ ఈ గొడవ పక్కన పెడితే ఇంకో కాంట్రవర్సీ బయటకు వచ్చింది. నాకు లాస్ట్ మంత్ వరకు నాకు ఉన్నది జస్ట్ 100 మెంబర్స్ అంతే సబ్స్క్రిప్షన్స్. ఇన్స్టా సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటో తెలియకపోతే కవలపడే విధంగా ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఇన్స్టాలో క్రియేటర్స్ చేసే కంటెంట్ కి మంత్లీ డబ్బులు పే చేసుకోవడమే ఇన్స్టా సబ్స్క్రిప్షన్. రీసెంట్ గా ఒక ఏఐ వీడియో వల్ల, ఏఐ ఫోటోస్ వల్ల నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే, ఇంతకుముందు అక్కకి 100 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. అక్కకి ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు స్ప్రెడ్ అవడం వల్ల అక్కకి సబ్స్క్రైబర్స్ పెరిగిపోయాయి. హైయెస్ట్ నేనే తెలుగు అమ్మాయిలో. దానికి అక్క చాలా హ్యాపీ అయిపోయి థ్యాంక్ యూ చెప్పేస్తుంది. ఎక్కడైనా ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు స్ప్రెడ్ అయితే తగిన యాక్షన్ తీసుకోవడం, లేకపోతే సైబర్ కంప్లైంట్ ఇవ్వడం చేస్తారు. కానీ అక్క హ్యాపీ అయిపోతుంది. దీన్ని ఇంతటితో వదలొద్దు మామ. దీని మీద మనం సెపరేట్ గా ఇంకో వీడియో చేసుకొని మాట్లాడుకుందాం. వీడి పేరు శ్రవంతి చోకరపు. బేసికల్లీ ఒక యాంకర్. యాంకర్లు ఇంత ఎక్స్పోజింగ్ చేయాలని మీకు అనిపించు, కానీ అలా చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దీని మీద నేనేమంటానంటే, ఇలా కంటెంట్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే బదులు డైరెక్ట్ గా తీసుకెళ్లి డైరెక్ట్ గా చూపించడం మంచిది. అయినా ఒరే మార్కు ఇట్లా వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ లో సాఫ్ట్ ఫోన్ స్ప్రెడ్ చేస్తుంటే నువ్వు అమ్మాయిల అబ్బాయిల చాటింగ్లు చూస్తూ కూర్చున్నావా? నీ వల్ల ఖాళీగా ఉండే వాళ్ళ డైలీ రొటీన్ ముందు ఇన్స్టాగ్రామ్, తర్వాత క్రోమో. ఏదైనా ఒక మంచి పాట రిలీజ్ అయ్యి అది ట్రెండ్ అవడం, పాప బ్యాచ్ ఒకటి దిగిపోతారు. మళ్ళీ ఎక్స్ట్రాగా ఎక్స్పోజింగ్ ఒకటి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. వాడు సుక్కల్లో మెరిసేటి చంద్రుడు, కలవ కల్లోడు, కాంతి నవ్వోడు. ఈ అక్క బొట్టు చూపించకుండా వీడియోస్ చేస్తుంది అని ప్రతిసారి. అయినా ఫస్ట్ అక్కకి బొట్టు కింద చీర కట్టుకొని వీడియోస్ చేయాలి అని ఐడియా ఇచ్చిన కొట్టారు. బొట్టు కిందకి డింపుల్ గర్ల్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ రీల్స్ చేయడంతో పాటు డబుల్ మీనింగ్ సాంగ్స్ ప్లే చేసి వాటికి నవ్వుతా ఉంటది. నవ్వుతున్నావా? అది కడ్డీ కాదక్క, గడ్డి. ఇప్పుడు నీ మైండ్ అంతా పోతుందని పక్కన వాళ్ళ మైండ్ కూడా ఖరాబ్ చేయకూడదక్క. తప్పది. లేత ప్రాయాలలోనా అంతే లేని ఆటెన్షన్. ఆ లైటింగ్ అవుట్ సెట్ చేసి అట్లా ఫేస్ మీద అసలు ఫోకస్ వెళ్ళట్లేదు. మరి ఫోకస్ ఎక్కడికి వెళ్తుందని నన్ను అడగండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలాంటి రీల్స్ చూసి అతనితో పోయి కామెంట్స్ పెట్టకండి. ముందు డిఎం లోకి రా అని చెప్పి వీడియో కాల్ మాట్లాడుకుందాం, ముందు ఒక 100 కొట్టు అని చెప్పి నువ్వు 100 కొట్టేసిన తర్వాత బ్లాక్ చేసేస్తాను. ఈ విషయం మళ్ళీ నాకెలా తెలుసు అని నన్ను అడగండి. అది ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో డిఎం చేసిన వాళ్ళకి చెప్తా.